ఇంట్లో కర్రీ ఏం లేదండి. అంటే వెజిటబుల్స్ ఏం తెచ్చుకోలేదు. ఆలోచిస్తా ఉంటే అంతలోపు హరి అన్నారన్నమాట. మన చిన్న కుండీలో వంకాయ అయితే వచ్చున్నాయి ఒకసారి చూడు. నేను కష్టపడి వాటర్ పోసుకున్నాను అవన్నీ కోసి వండేసేయి అని చెప్పేసి. ఆయనకి ఎంత ఇష్టమో వంకాయ కర్రీ అంటే. కర్రీ కంటే కూడా వంకాయ బజ్జీ అంటే ఇష్టం. ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిచ్చేస్తాను. నెల్లూరు స్టైల్ వంకాయ బజ్జీ ఎంత బావుంటదంటే అద్భుతంగా ఉంటది. చేసుకోవడం గూడా చాలా సింపుల్. ఇవి చిన్న చిన్న కుండీలో ప్లేస్ లేదని చెప్పేసి ఒక్కొక్క కుండీలో నేను చాలా పెట్టేశాను. మొక్కలనేటివి రకరకాల కాయలొచ్చాయన్నమాట. అన్నీ కోసుకొచ్చేసాను కిందకి. సో, చూస్తున్నారు గదా! కలర్‌ఫుల్‌గా ఉంది బౌలయితే. ఏమైనా మన చెట్లో కాసే చిన్న కాయ అయినా సరే చాలా హ్యాపీనెస్‌నిస్తది. అదేంటో మరి. ఫీల్ బావుంటదనమాట. తీసుకొచ్చేసాక కింద బౌల్‌లో ఏసేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కట్ చేసి కుక్కర్‌లో వేసేసుకుంటున్నానండి. అన్నీ కలిపి వేసేసుకోవాలన్నమాట. వంకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి వాటర్ పోసి పెట్టేసుకోవాల. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2, 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. వంకాయ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ దింపేసుకొని ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసి వాటర్ అన్నీ వంపేసుకొని ఇప్పుడు పప్పు గుత్తితోటి చక్కగా ఇట్లా మెదుపుకోవాలి. అంతలోపు మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే పోపుకి ఉల్లిపాయ కూడా తరిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ అయితే వంపేసిన వాటర్ కొన్ని వేస్తాము. నెక్స్ట్ ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం ఇంగువైతే వేసుకోవాలండి. ఎంత బావుంటదో ఇంగు వేస్తే. తర్వాత చింతపండు కలిపేసుకొని మనం మెదుపుకున్నాం కదా! వంకాయ బజ్జీలు దీంట్లో వేసేసుకొని 2 కలిపి పోపు పెట్టేసుకోవాలన్నమాట. పోపులో వేసేసుకొని కలిపేసుకుంటే వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంతో సైడ్ డిష్‌గా మనం ఆమ్లెట్ ఏసుకొని తింటే అద్భుతంగా ఉంది. ఒక ముద్ద ఎక్కువ తినేస్తామన్నమాట. చూస్తుంటేనే యమ్మీ అనిపిస్తుంది గదా! ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ వంకాయలతో అయినా చేయొచ్చు. నా మీ ఇంట్లో ఏ వంకాయలుంటే ఆ వంకాయలతో చేయొచ్చు. మొత్తం అన్నం అంతా వదలకుండా తినేసామన్నమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా నా వీడియోస్‌ని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ వాచ్ చేసినందుకు.